అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం ఆకాశంలో మంత్రించిన చివరి భాగాన్ని పిల్లలు చాలా ఆసక్తిగా వాళ్ళు ఒక కొత్త ఇల్లు తీసుకొని అక్కడ సంతోషంగా జీవితాన్ని గడుపుదామని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అవును, నిజంగానే మన కొత్త ఇంటిలోకి వెళ్ళిపోవచ్చు. బేబీ ఇది బాగుంటుందా? బేబీ ఇది బాగుంది, చూడు ఎలా ఉందో ఈ మంచి సోఫా. సేవింగ్స్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఎలా చేయాలి బేబీ మనం? పెట్టకుండా ఏం చేస్తున్నారా ఇక్కడ? రెంట్ కట్టమని చెప్పాను కదా, నాకు ఆన్ టైం రెంట్ కావాలి. పిల్లలు చూడండి, మీరు ఇలా డబ్బును వృధా చేస్తే ఇలాగే అవుతుంది. మీరు ఎప్పుడు ఎంత బాధపడినా మీకు డబ్బులు రావు. అదే మీరు ఖర్చు పెట్టే ముందే ఆలోచించుకొని ఉంటే ఇలా అయ్యేది కాదు మీ పరిస్థితి. అందుకే పెద్దల మాట వినాలి. చూడు, నేను మీకు కొన్ని సూత్రాలు చెబుతాను డబ్బు గురించి. డబ్బును మీరు ఎప్పుడు వృధా చేయకూడదు, చాలా పొదుపుగా వాడుకోవాలి. అప్పుడే మీకు మంచిగా సేవింగ్స్ అనేటివి ఉంటాయి. కనుక అర్థం చేసుకోండి పిల్లలు. ఈ బుక్ చూసి కూడబెట్టాము ఇద్దరం కలిసి ఈ కొద్ది రోజుల్లోనే. ఇక చాలు, ఇదంతా అప్పులు కట్టేద్దాం పద. ముందు మన తిమ్మకి రెంట్ కట్టేసొద్దాం. చాలా హ్యాపీ ఉంటుంది అప్పుడు తిమ్మకి రెంట్ కట్టేస్తాం. ఇప్పుడు తెలుపు పొందే వరకు
చేసుకోవాలి, వృధా ఖర్చులు పెట్టకూడదు. ఇదే మా ఉద్దేశం. మీరు డబ్బును పొదుపుగా వాడుకుంటే మీకు మంచి జీవితం ఉంటుంది. డబ్బును వృధాగా ఖర్చు పెడితే మీకు డబ్బుల్లో ఉన్నాయి చూసారా అనుభూతులు. మనం డబ్బులను పొదుపుగా వాడుకోవాలి. అందుకే మనం ఎప్పుడైనా ఖర్చులు తగ్గించుకొని చాలా జాగ్రత్తగా పొదుపుని చేసుకోవాలి. దీనితో రాజా అండ్ రోజా స్టోరీ ఎండ్ అయిపోయింది. మనం మరికొత్త కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ నుంచి మీరు ఎంతో మంచి విషయాలు నేర్చుకున్నారని భావిస్తున్నాను. ఇక మనం సెలవు తీసుకుందాం పిల్లలు.